హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అన్‌అఫీషియల్ స్టూవర్డ్స్. హాయ్ స్టూవర్డ్స్. హాయ్. సో, ఇది మనదెలా ఉంది? మన ఎక్స్‌పెక్టేషన్స్ ఎలాగున్నాయి కెనడియన్ జీపీవి? నేను చెప్తారా? హ్మ్. లాస్ట్ లాస్ట్ వీకెండ్ ఈడినడిగాను. అరే! ఎఫ్‌పీ1, ఎఫ్‌పీ2, ఎఫ్‌పీ3 ఏంటి ఎలా చూడాలి? అంటే, అరే! ఎఫ్‌పీ1, ఎఫ్‌పీ2 పట్టించుకోకు. ఎఫ్‌పీ3 చూడు అన్నాడు. హ్మ్. ఎగ్జాక్ట్ నేనిప్పుడు కూడా దాని మీదే స్టాండ్ అయ్యి ఉంటాను. ఎఫ్‌పీ1, ఎఫ్‌పీ2 అవసరం లేదు. ఎఫ్‌పీ3లో మా ఫెరారీ ఎనక్కుంది అర్థమైపోయింది. ఇట్స్ క్లోజ్. డీల్ డన్. ఈ వారం లీస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోలేదు. ఒకవేళ ఎఫ్‌పీ3 చూసాక కూడా పెట్టుకుంటే, నేను స్పోర్ట్‌కి ఫ్యాన్ కాదు. నేను పిచ్చోదోనని అర్థం. నేనింకో క్వెషన్ అడిగానురా అఖిలేష్‌ని. ఆ! ఒరేయ్! మీది 11, 12 కదా స్టార్టింగ్ ఎక్కడ ఫినిష్ అవుతారంటే, ఆ పాయింట్స్ రా! పక్కా పాయింట్స్. ష్యూర్ అంటే, ఆ! ష్యూర్ రా పాయింట్స్. ఎన్నొచ్చినాయిరా పాయింట్లు? 1 పాయింట్ రావాల్సింది. ఆడిని కూడా రిటైర్ చేసి దొబ్బారు. ఆళ్ళు చేయలేదు. వాడే చేసుకున్నాడు. లాస్ట్‌కి మరి అంతేలే. దాన్నేం చేయలేము. దాన్ని మనం రేస్‌లో డిస్కస్ చేద్దాం. సో, మన ప్యాటర్న్ స్టార్ట్ చేద్దాం. గుద్దేద్దాం. సో, ఎఫ్‌పీ1, ఎఫ్‌పీ2 మేము డిస్కస్ చెయ్యం. అక్కడ ఏం లేదు. వర్షాలు పడ్డాయి, వడగళ్ళు పడ్డాయి, రాళ్ళు పడ్డాయి, రెప్పలు పడ్డాయి. ఏం లేదు. ఓహో! ఆ! అసలు రైట్ ట్రాక్ లేకుండా ఫుల్ పెట్టా? ఫుల్ పెట్టే. ఓహ్! నెక్స్ట్ నీకేంటంటే ఎఫ్‌పీ3 క్వాలీ టైమ్ ఉంది కదా! సాటర్‌డే. ఆ రోజు పోర్షే కప్ అయింది. అదే ట్రాక్ మీద. హ్మ్. యాక్సిడెంట్‌లే దబా 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 బాదుకొని ఎళ్ళిపోయారు. ఓహో! నార్మల్‌గా మనకేంటంటే యూఎస్ కాంటినెంట్ చాలా వరకు ఎఫ్2, ఎఫ్3 తీసుకురారు. ఆడికి బడ్జెట్ క్రైసిస్ చాలా ఎక్కువుంటాయి ఆళ్ళకి. సో, దానికి రిప్లేస్‌మెంట్ కిందన పోర్షా కప్ ఇయన్నీ సెట్ చేశారు. అదయింది. సో, అర్థమైపోయింది. ట్రాక్ నుంచి మనం క్రాషెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చని. ఎఫ్‌పీ3 గురించి మాట్లాడదాం. సో, డైరెక్ట్‌గా మనం. ఎఫ్‌పీ3లో ఏంటంటే సడెన్‌గా అంటే మెక్లారెన్ పైన పెర్ఫార్మ్ చేస్తది. సో, మెక్లారెన్‌కి రెడ్ బుల్‌కి, ఫెరారీకి పైనున్నారంటే ఒక ట్రస్ట్ ఉంటది. ఎఫ్‌పీ3 బానే అవుతుంది. కరెక్ట్‌గా రేస్ నుంచి ఇదే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చని. సడెన్‌గా మెర్సిడీస్ పైకొచ్చిందిరా. నాకు 2 నిమిషాలు అర్థం కాలేదు. నేను 2 ఎఫ్‌పీ3 నిమిషాలు చాలా ఎంజాయ్ చేశానురా. ఆ! ఆ! నేనేమనుకున్నానంటే ఇప్పుడు ఎఫ్‌పీ3లో అది కూడా ఎఫ్‌పీ1, ఎఫ్‌పీ2 లాగే బిస్కెట్టా? ఇంక మనం ఇది కూడా చూడక్కర్లేదా? ఇది కూడా హ్మ్. యాక్సిలరేషన్ స్పేస్ కాదా అనుకున్నాం. బట్ రియాలిటీ ఏంటంటే క్వాలీలో కనిపించింది. మెర్సిడీస్ స్పీడొచ్చింది. ఆడు ఎలాగ అన్‌లాక్ చేసాడో ఆడికి కూడా తెలీదు. టోటో వోల్ఫ్‌కి కూడా. సో, అదేగా. బేసిక్‌గా ఇంజినీర్స్ ఎవరు కూడా ఆళ్ళందరూ సర్ప్రైజ్ అవుతున్నారు. బట్ కూల్‌గా ఉంచారు. సో, ఎఫ్‌పీ3లో మెర్సిడీస్ సడెన్‌గా పైకొచ్చింది. సో, ఓన్లీ బెస్ట్ థింగ్ అది. క్వాలీ గురించి స్టార్ట్ చేద్దాం. Q1 క్వాలీ ఫస్ట్. మనం నార్మల్‌గా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తామంటే ఆల్ఫా రోమియో అదే మన ఆల్ఫా రోమియో అంటే ఏం టీమ్ రా? దాన్నేదో అంటాం? కిక్స్ ఓవర్. కిక్స్ ఓవర్. హ్మ్. అలాగే పాన్ పరాగ్ టీమ్ ఒకటుంటది. వి కార్బా. సో, అరె! అది పాన్ పరాగ్ ఎందుకురా అయిందది? మరి పాన్ పరాగే వచ్చింది. క్యాష్ యాప్ ట్రాన్సాక్షన్ అదే అయి ఎందుకయ్యని. దాంట్లో డబ్బులున్నాయిరా? పాన్ పరాగ్ ఎందుకొచ్చింది? పాన్ పరాగ్‌లో పాన్ ఉందిరా. లాజిక్ లేం లేదు. ఓకే. సో, అది ఉంటదనుకున్నాము. యూకీ తనోడా గాడు పైకి నెట్టుకెళ్తాడనుకున్నాం. ఈ మధ్యలో చిన్నదయిందిరా. ఎఫ్‌పీ3కి క్వాలీకి మధ్యలో ఒక చిన్న ఆ! ట్విస్ట్ అనమాట. ఇది ఇంపార్టెంట్. ఆ! విల్నర్ గాడు జాక్ విల్నర్ ఇప్పుడు ఆడేంటంటే కెనేడియన్ తోపు రేసింగ్ డ్రైవర్ లెజెండరీ. ఇప్పుడు ఎఫ్1 రిటైర్ అయిపోయినోళ్ళు లేదంటే పెద్ద పెద్దోళ్ళు ఆళ్ళ ముందు మైకులేంటంటే కొంచెం మంచి రెస్పాన్స్ కోసం పెడతారు ఈ లెజెండ్స్ కదా అని. ఆళ్ళు దాన్ని ఓ రేంజ్‌లో వాడతారు. చాదస్తం ఎక్కువైపోయింది ఏమైందో తెలీదు. డానియల్ రికార్డో మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆడు ఎందుకు కొత్త కష్టాన్ని స్టేట్‌మెంటా? అదే చెప్తున్నా మొత్తం పారాగ్రాఫ్ చెప్తా. హ్మ్. ఆడిని ఉంచుతున్నారు. సో, హ్మ్. ఆడు ప్రూవ్ చేసుకోవాల్సింది ఇప్పుడేంటి ఇప్పుడు లూయిస్ హామిల్టన్ గాడు ఇన్ని సార్లు చాంపియన్. ఆడి కోసం కార్ తయారు చేస్తారు. పోనీ ఆడు కోసం వెయిట్ చేసిన అర్థం ఉంది. ఈడేం కొట్టలేదు, ఏం చేయలేదు. అప్పుడు వెట్టల్ వచ్చినప్పుడు ఈడేదో పుష్ చేసి ఆడిని భయపెట్టేసినట్టు బిల్డప్ ఇస్తాడు. అలాగే తర్వాత మాక్స్ వెర్‌స్టాపెన్ వచ్చినప్పుడు కూడా ఈడు క్రై బేబీలా బిహేవ్ చేసాడు. ఆల్‌మోస్ట్ ఎగ్జాక్ట్ హ్మ్. వర్డ్స్ కాదు కానీ సిమిలర్‌గా. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు కూడా కార్ బాలేదంటాడు, రోడ్ ట్రాక్ బాలేదంటాడు, అది బాలేదంటాడు కానీ ఈడెందుకు ఎళ్ళడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడేం కంప్లెయింట్ చేయడు. డానియల్ హ్మ్. రికార్డో కంప్లెయింట్ చేసే మనిషి కాదు. కావాలంటే కూర్చొని మూల కూర్చొని ఏడ్చేస్తాడు. బయట నుండి నవ్వేస్తాడు గానీ, ఇదంతా అయ్యాక తీసుకొచ్చి ఆడికి చెప్పారు ఆ డానియల్ రికార్డోకి. ఇప్పుడు మీ గురించి జాక్ విల్నర్ ఇలా అనుకుంటున్నాడు. మీరేమనుకుంటున్నారంటే ముసలోడికి బ్రెయిన్ దొబ్బినట్టుంది బుర్ర బాదేసుకున్నాడు గోడకి. ఆడినెందుకు సీరియస్ తీసుకుంటున్నారు? ఆడు ఇలాంటి షిట్టే మాట్లాడతాడు. అసలు ఆడి మీద ఎందుకు ఇంటర్వ్యూ చేస్తాడు తిరిగాడంట ఆడిని అడిగి. సో, అప్పటికి P5 వచ్చేసాడు కదా! ఆడు. రాలేదు. అప్పటికి రాలేదు. P5 వచ్చేసాడు. రాలేదు. ఈ ఇనీషియల్ ఇంటర్వ్యూ అయినప్పుడు క్వాలీ అవ్వలేదు. క్వాలీ కన్నా ముందు. హ్మ్. అవునా? ఈయన అడగక ముందా? ఆ! ఇంకా క్వాలీ కన్నా ముందు. ఓహ్! అంటే క్వాలీ కన్నా ముందు ఆడు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. హ్మ్. ఈయన ఇంటర్వ్యూ క్వాలీ తర్వాత చేశారు. ఆ! అది. ఆ! సో, రికార్డ్ ఇంటర్వ్యూ క్వాలి ఇంకా తర్వాత అయింది.
ఆ! ఆడు నోటి దూల ముందు వదిలాడు. ఈడు దానికి రెస్పాన్స్ ఆఫ్టర్ రిజల్ట్ ఇచ్చాడు. సో, ఆడికి సపోర్టింగ్ స్టేట్‌మెంట్ ఉంది. సో, ఇచ్చి యాహ్! చెప్పడం. రికార్డో నుంచి నార్మల్‌గా ఎక్స్‌పెక్ట్ చేసేదేంటంటే మాక్సిమం Q2, Q3 ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు ఈ మధ్యన. ఆహ్, Q1 అలాగే ఎల్‌పిన్ పోవచ్చు, వి కార్బో పోవచ్చు, ఇయన్నీ పోవచ్చు అనుకుంటే, అరే విలియమ్స్ సర్ప్రైజింగ్‌గా ఎళ్ళిపోయిందిరా పైకి. ఇద్దరు మామూలుగా కాదు. ఆ! అలాగే యాస్ యూజువల్ చెకో గాడు అదే సర్ప్రైజ్ మళ్ళీ రిపీట్ చేసాడు. P16 హ్మ్. వాడు కాంట్రాక్ట్ సైన్ చేసక ముందు Q1 అవుట్ అయిపోయాడు. అదే. తర్వాత కూడా Q1 లోనే అవుట్ అయిపోయాడు. కానీ రా రెడ్ బుల్‌ని చూస్తే ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుందిరా. నీకేంటంటే చక్రం తిప్పుతారు చూడు. మేమేం చెప్తే అది అవుతదన్నాడు. సెకండ్ సీట్ కోసం ఆళ్ళ క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారురా. సో, ఒకడిని పెడతారు. ఆడు కాకపోతే ఒక 6 నెలల్లో తీసేస్తారు. ఇంకోడిని పెడతాడు. ఇప్పుడు నీకేంటంటే ఎవడన్నా రెడ్ బుల్ మెయిన్ టీమ్‌కి రావాలంటే భయపడుతున్నాడురా. ఈ అమ్మాయి ఈళ్ళు దేనికి ఉంచుతారు, దేనికి తీసేస్తారో తెలీదు. ప్రెషర్ ఎక్కువ, ఆ! మ్యాటర్ తక్కువ. అది కరెక్ట్. అదే. సో, ఎందుకంటే ఆల్బన్ గాడు ఆడికి ఆల్రెడీ ఒకసారి అంటే అడిగారంట డిస్కషన్స్‌లో. రెడ్ బుల్‌కొస్తావా? 6 మంత్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటది. సో, దాన్ని బట్టి అది అని. ఆడు విలియమ్స్‌ని వదులుకొని రావాలి. సో, విలియమ్స్ ఆడిని రీప్లేస్ చేసి వేరేవాడిని పెట్టాడనుకో, ఈడు మధ్యలో వెనక్కొస్తే ఆ సీట్ ఆడిని ఖాళీ చేసి ఇవ్వలేరు కదా! కెరియర్ అంతా అదేరా. మూసుకుపోద్ది. బేసిక్‌గా బాబోయ్! నాకు గవర్నమెంట్ జాబ్ వదిలేసి నువ్వు ప్రొబేషన్ ఆ! పీరియడ్ కూర్చుంటావు ప్రైవేట్ కంపెనీలో. సేమ్ సిట్యుయేషన్. అది ప్రైవేట్ కంపెనీ కూడా కాదు. నీకదేంటంటే గవర్నమెంట్ జాబే కాకపోతే కాంట్రాక్ట్. పేరోల్ కాంట్రాక్ట్. అలాగుంటదనమాట రెడ్ బుల్‌ది. ఆడు రిస్క్ చేయలేదు. దానివల్ల ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడిని కార్లోస్ సైన్స్ గాడిని ట్రై చేశారు. కార్లోస్ సైన్స్ గాడు కూడా ఏంటంటే నాకు ఆడి ఆ ఆఫర్ ఇచ్చాడు, ఈ ఆఫర్ ఇచ్చాడని చెప్తే సరేలేరా బాబు నీకు నేను ఇచ్చుకోలేను. మనకిప్పుడు ఎవడు కావాలంటే జస్ట్ సపోర్ట్ ఇచ్చేవాడు కావాలి. ఈడు ఆల్రెడీ ఉన్నాడు. కొత్తోడిని పెట్టుకోవడం ఎందుకని చెప్పి ఈడిని ఎక్స్‌టెండ్ చేశారు. సో, హ్మ్. ఈడు అలాగున్నాడు. అరే! ఇలా సైన్ పెట్టాడో లేదోరా! అంటే ముందు కూడా ఎక్సెప్షనల్‌గా ఏం చేయలేదు. అట్‌లీస్ట్ ఓ ఊపు మీదన్నా క్యూ అరే! మంచి క్యూ గాలిస్తే చేస్తాడురా ఆడు. హ్మ్. అది ఒరేయ్! కరెక్టే ఇంకెంత మంది అరుస్తార్రా? చెప్తాను. ఎంత మంచి కార్ ఇచ్చారో కూడా చెప్తాను. డిజైన్ మార్చేసారు కదా! ఎంట్రీ రేస్‌లో మారిపోయింది డిజైన్. రేస్‌లో డిసైడ్ ఎలారా మారిపోద్ది? పెడతాను ఫోటోస్ ఉన్నాయి. మనం ఆఫ్టర్ రికార్డింగ్ పోస్ట్ ఉంటది కదా! దాంట్లో ఫోటో కూడా పెట్టి నేను వదులుతా. సరే. సో, యాహ్! మాకు సర్ప్రైజింగ్ ఏంటంటే విలియమ్స్ పైకెళ్ళిపోవడం Q1లో అలాగే అరే! చెకో గాడు దీంట్లో పోవడం. అది నేను విలియమ్స్ పైకెళ్ళిపోవడం గాదు. ఆల్బన్ ఎలాగో ఎళ్తాడు. సర్జెంట్ ఎళ్ళిపోయాడు అది సర్ప్రైజింగ్. అరే! విలియమ్స్ ఇన్ ద సెన్స్ సర్జెంట్‌నేరా. ఆల్బన్ అని చెప్తాం కదా! విలియమ్స్ అంటే. విలియమ్స్ కాకపోతే అంటే నార్మల్‌గా హుహు. విలియమ్స్ ఎళ్ళిపోయిందంటే ఆఖరికి ఈడు కూడా ఎళ్ళిపోయాడని అర్థం దాని మీనింగ్. అదేలే. బట్ ఏదోరా మెర్సిడీస్ ఇంజిన్స్ ఏదో చేసాయి. దెబ్బకి పైకెళ్ళిపోయాయి. అలాగే ఈ రేస్ మా ఫెరారీ ఇంజిన్‌లో కూడా ఏదో గెలికాయి. దెబ్బకి కిందకొచ్చేసాయి. రెండూను. హాస్ ఇది. Q2 గురించి మీరేమైనా మాట్లాడతారా? ఆ క్యూటులో మా వోళ్ళిద్దరు. అది Q2 మా వోళ్ళే. ఫోర్జా ఫెరారీ. ఈ రేస్ ఒద్దు. పడుకుందాం. ఈ రేస్ కూడా మనం ఫోర్జా ఫెరారీ అనకూడదు. మనకి ఫోర్జా అవుతది. నెక్స్ట్ రేస్ మళ్ళీ ఫోర్జా ఫెరారీ. ఓకే. ఏంట్రా యాహ్! మళ్ళీ ఏంటి ఏమైంది? నువ్వు చెప్పు. 11, 2 Q2 చెప్పు. మిగిలినవి నువ్వు చెప్పు. లెక్లెర్క్ 11, కార్లోస్ సైన్స్ 12, హ్మ్. లోగన్ సర్జెంట్ 13, కెవిన్ మాగ్నుసన్ 14, పియర్ గ్యాస్లీ 15. ఓకే. ఒరేయ్! అయితే ఇగో ఆహ్, ఏంట్రా టీమ్ పేరు? వీకార్బ్. రెండెళ్ళిపోయాయి Q3. అరే! వెళ్ళిపోయాయి. ఫెరారీని కూడా రా. మ్యాటర్ అది కాదు. ఫెరారీ కిందన రావడం వల్ల 2 పైకెళ్ళి. ఆ పైకి రావడం వల్ల అదంతా మ్యాటర్ కాదు. ఆళ్ళు పైకెళ్లారు కాబట్టి వీళ్ళు కిందకొచ్చారు. ఒరేయ్! మా వోళ్ళు కార్ ఎళ్తే కదరా కిందకొచ్చేది. మాది ఎళ్ళట్లేదు. ఇంకెంత కిందకి అందుకే రావాలిరా? పైకెళ్లారు. ఇంత చెప్పు ఆ ఓకే. కార్ నుంచి ఎందుకు గెంతి అదే ఇక్కడ బయట చెప్తానురా. మా కార్ల గురించి ముందు మాట్లాడదాం. ఆ, మా కార్ సైలెన్సరా? అరే! మా కారు FP3 కి అయిపోయింది. గెలిచినప్పుడు మూలలోకి కావాలి. ఓడిపోయినప్పుడు మూలలోకి కావాలి. అవపడుతున్నాడు మూలలోకి. Q1 కూడా వదిలేయ్. FP3లో అర్థమైపోయింది. థిస్ ఈస్ షిట్ అన్నాడాడు. Q2 ఎప్పుడైతే లెక్లెర్క్ గాడు ఔట్ అంటే పోయింది. 11కొచ్చేసాడు. కార్లోస్ సైన్స్ గాడు 12కొచ్చేసాడు. ఆ 2 వదిలేయ్. అయిపోగానేరా ఆడు లెక్లెర్క్ గాడు డైరెక్ట్ లోపలికి తీసుకెళ్ళిపోతారు కదా! కార్‌ని. పార్క్ ఫెర్మే కాకుండా ఇంకా లోపలికి. ఆ లోపలికెళ్తున్నప్పుడు తిప్పుతారు గదండీ! లోపలికి గ్యారేజ్‌లోకి తీసుకెళ్ళడానికి. ఆడు రేడియో ఆన్ చేసి, "ఇక్కడ చాలా పెంట జరిగింది. నేనిప్పుడు ఇక్కడ మాట్లాడను. లోపలికి పద" అని చెప్పి బగ్స్ బన్నీ జంప్ చేస్తాడు చూడు. అలా హ్యాండ్స్ డివైస్‌తో ఎగిరిపోయాడు మనిషి. దూకేసాడు. కాదు ఏమైంది? ఎందుకు? ఎందుకంటే ఇంజిన్ ఈళ్ళేదో గెలికారురా మొత్తానికిని. ఇంజిన్ మొత్తం దొబ్బింది. ఇంజిన్ అబ్బా! ప్రాబ్లమ్. ప్యూర్ ఇంజిన్ ప్రాబ్లమ్. అది నీకేంటంటే బోత్ ఆ కార్‌లో, హార్స్‌లో కూడా రిఫ్లెక్ట్ అయింది. హుహు. బట్ స్టిల్ ఈళ్ళేదో అంటే మొనాకో సెట్టింగ్స్ బానే వచ్చాయి. ఎందుకంటే అప్పుడు అన్‌లాక్ అయింది.
ఇప్పుడు మామూలుగానే ఉండాలి. ఉన్నదానికన్నా షిట్ అయింది. అదే కదా! సో, మధ్యలో ఎవడో ప్రోగ్రామింగ్ ఏదో గెలికాడు రేస్‌లో. ఇంకా ప్రోగ్రామింగ్ గెలకగానే అది ఎక్కడికో ఎళ్ళిపోయింది. Q3 రా హ్మ్. మెర్సిడీస్ పైకి రావడం స్టార్ట్ అయిందిరా. ఓకే. బావుంది. అవును. ఆయన ట్రాక్ ఎవల్యూషన్ కూడా చాలా సూపర్ ఉంది. 80 చాలా. వెళ్ళిపోతున్నాడు. ఇంకా ట్రాక్ నెక్స్ట్ ఎవల్యూషన్ ఒక పక్క, ఇంకోవైపు ఎక్స్ట్రా వర్షం ఒక పక్క. ఎవాల్వ్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ క్లైమేట్ మార్చేస్తుంది. ఆ! ఎక్కడికెళ్తారు మీరు అన్నట్టు. అరే! నీకు అందరూ ఈ బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ మన ఎవడు 'అమిత్ షా' కొడుకు 'జైషా' అనుకుంటార్రా. కాదురా. F1 కెనడియన్ జీపీ రాసినోడిదిరా స్క్రిప్టు. ఆడు నీకేంటంటే లైట్ ఆన్ చేస్తా, లైట్ ఆఫ్ చేస్తా అన్నట్టు మబ్బుని తీసుకొస్తా, మబ్బుని పంపించేస్తాను. అరే! వర్షం పడినప్పుడు నేనెంత హ్యాపీ అయిందో తెలుసా? ఇప్పుడు చూడండిరా 'లూయిస్ హామిల్టన్'. ఇప్పుడు చూడరా 'లూయిస్ హామిల్టన్' అనుకున్నాను. లాస్ట్ కల్లా లేదు. తప్పు కాదు. ఆడి తప్పు కాదు. ఆడికున్న సెటప్ అయిన రెడ్ బుల్ చెకో గాడికి ఇచ్చిన సెటప్ ఇచ్చారు మెర్సిడీస్. సో, అయినా గ్యాప్ చాలా తక్కువుంది. టాప్ 4లో ఐ థింక్ అందరూ హండ్రెడ్స్ లోనే ఉన్నారు. థౌసండ్స్ కాదు హండ్రెడ్స్‌లో ఉన్నారు. టాప్ 4, 5. హండ్రెడ్స్‌లో ఆ! ఉన్నారు. టాప్ 5 ఆ! అండ్ హ్మ్. లాస్ట్‌కొచ్చేసరికిరా ఇద్దరు అసలు నో గ్యాప్ 0. అదే 0.000 క్రేజీ అది. ఇది లాస్ట్ టైమ్ కూడా హైలైట్ ఏంటంటే కోయిన్సిడెన్స్ కెనడియన్ జీపీలోనే అయింది. హ్మ్. షూమేకర్ విన్నర్. ఆ! షూమేకర్ విన్నర్. సో, యాహ్! ఫైనల్లీ ఏంటంటే ఇద్దరికి 0.000 ఆవిడది ఆ ల్యాప్ కూడా దొబ్బుతది అన్న ఫీలింగ్‌లోనే ఉండిందది. అసల అదే. అప్పటిదాకా అసలు సరిగ్గా అవ్వట్లేదు గదా! Q2లో కూడా ఎలిమినేట్ దాకా వచ్చి లాస్ట్ ల్యాప్ సెట్ అయింది. ముందుకొచ్చాడు. సేమ్ మళ్ళీ. మీ వోడు పెంట చేయడం నాకు నమ్మకం ఎక్కడొచ్చిందంటేరా, జార్జ్ రస్సెల్ గాడే తిన్నంగా చేసాడురా. ఆడి అదే. అదే. సో, అది అలాంటప్పుడు మీ వోడు పర్లేదు హ్యాపీగా చేస్తాడు. అది ప్రాబ్లమ్ ఏం కాదు. లాస్ట్‌లో కూడా నార్మల్‌గా చాలా మంది మన దగ్గర కామెంట్‌లు కూడా పెట్టారు. 0.00 సెకండ్స్ వచ్చినప్పుడు ఆడికెలా ఫస్ట్ ఇస్తారు. కొంతమంది ఏంటంటే మన సినిమా టైప్‌లో నేమ్ ఎవడిది పేరుంటే ఆడికి ఫస్ట్ ఇవ్వాలి. అని కొన్ని కొన్ని క్రేజీ లాజిక్‌లొచ్చాయి. కానీ నార్మల్‌గా ఏంటంటే ఎవరు ముందు చేస్తారో ఎవడు ఫస్ట్ వాళ్ళకి. ఎవడు ఫస్ట్ టైమ్ సెట్ చేస్తే ఆడిదొస్తది. సో, అదే లాజిక్. వన్ ఆఫ్ ద హైలైట్ పాయింట్స్ ఏంటంటే క్వాలి తర్వాత ఇంట్రొడ్యూస్ చేస్తారు. అందులో రసల్ ఏమో ఫుల్ హ్యాపీ అయిపోయి ఫుల్ ప్రౌడ్ ఫీలింగ్‌తో పీపుల్ హావ్ వర్క్డ్ వెరీ హార్డ్ అట్ బ్యాక్ ఎట్ ద ఫ్యాక్టరీ. ఆ టీమ్, ఆ స్ట్రాటజీ ఇది అంతా చెప్పాడు. సేమ్ టైమింగ్‌తో సెకండ్ పొజిషన్‌లో క్వాలిఫై అయిన మ్యాక్స్. ఐ డిడ్ంట్ హావ్ ద పేస్ ఫర్ పోల్ అనేసాడు. ఆడంత కష్టపడి పోల్‌కొస్తే ఈడేమో సేమ్ టైమ్ మ్యాచ్ వి డిడ్ంట్ హావ్ ద పేస్ అన్నాడు. రేస్ కన్నా ముందు హాఫ్ పొజిషన్స్ ఒకసారి చెప్పరా? ఇద్దరు ఎక్కడి నుంచి స్టార్ట్ అరే అయ్యారు? హాస్ P14 ఒకడురా. హాస్ ఇంకొకడు P14 మ్యాగ్నసన్, హల్కెన్బర్గ్ 19. 19 మొదలెడదాం. చెప్పాగా ఫెరారీ బిస్కెట్. ఆల్బన్ P10లో స్టార్ట్ అయ్యాడు. ఆ! ఆల్బన్ P10, రికార్డో 5. హ్మ్. రికార్డో 5 హైలైట్. నీకదే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదది. ఈడిచ్చిన స్టేట్‌మెంట్ ముసలోడిచ్చిన స్టేట్‌మెంట్‌కి ఈడు కరెక్ట్ రిప్లై. ఎంత అదే. రాడ్ కమ్ టు రేస్. కమ్ కాదు కమింగ్ టు రేస్. హ్మ్. ఆ! అరే! రేస్ స్టార్ట్ అయ్యేసరికి నేను ఎక్స్‌పెక్ట్ చేసిందేంటంటే ఫెరారీ నుంచయితే నేను ఎక్స్‌పెక్ట్ చేసింది లెక్లెర్క్ గాడు ఒక 2 పొజిషన్‌ల పైకి మాక్సిమం క్లైంబ్. కార్లోస్ సైన్స్ గాడు 1 పొజిషన్ మాక్సిమం క్లైంబ్. ఏరా అందులో ఇంకా ఎక్కడ బయాస్? అంటే మధ్యలో ఇంకా బోలెడు మంది ఉన్నారు కదరా! ఇంకెవరున్నారు? అచ్చా! సర్లే. అరే నేను స్టార్ట్ చేసిన పొజిషన్స్ బట్టి అగ్రెసివ్ స్టార్ట్ ఈడికుంటది. ఆడేంటంటే జాగ్రత్తగా ఉంటాడు మిడ్‌ఫీల్డ్‌లో. ఒరేయ్! కార్లోస్ సైన్స్ గాడు ఒక్క సీజన్ ముందున డ్రైవ్ చేసేసరికి మర్చిపోతున్నారురా మిడ్‌ఫీల్డ్‌లో ఎలా డ్రైవ్ చేసేవాడు. జాగ్రత్తగా పక్కకెళ్ళి ఎవడో లేకుండా అటు ఇటు చూసి ఏ గ్రావెల్ ఉందో దాని మీదకెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చింది కానీ మిడ్‌ఫీల్డ్‌లో డ్రైవ్ చేస్తే అంతేలే. కార్లోస్ సైన్స్ నుంచి మనం అదే ఎక్స్‌పెక్ట్ చేయాలి. ఫ్రంట్ ఫీల్డ్ కాదు కాబట్టి. హ్మ్. సో నేను అనుకున్నట్టు ఆడు 2 కాదు ఒకటెళ్ళాడు. కానిరా వర్షం పడుతుంది. ఈళ్ళకి టైర్స్ మార్చాలి. ఈళ్ళందరూ ఇంటర్మీడియేట్స్‌లో ఉన్నారు. ఓకే. నేను అక్కడ కూడా టెన్షన్ పడలేదు. ఈళ్ళు వెట్టేసుకొనొచ్చారు. 2 హార్స్‌లు. ఓన్లీ 2 హార్స్‌లు వెట్టేసుకొనొచ్చాయి. ఓకే. ఈళ్ళెలాగా ఎనక్కే ఉంటారు. పోయేదేం లేదు. పోన్లే ఏదో ట్రైలేస్తున్నారు. మిగిలిన నా ట్రాక్‌కి ఆళ్ళ లిటరల్ మైండ్ సెట్ ఏంటంటే, నాకు హ్మ్. పోయేదేంటి? అంతే. అదే ఎలాగో చెప్తున్నా. లాస్ట్ వస్తాం. అదే ఎలాగో లాస్ట్ వస్తాం. వెట్టేస్తాం. అదే ట్రై మైండ్ సెట్‌తో చేద్దాం. వెట్టేసాడురా. వెట్టేసాక ఫస్ట్ ఒక 10 మినిట్సో, 15 మినిట్సో లైక్ 10 లాప్స్ వరకు ఫుల్ రెయిన్. ఫస్ట్ ల్యాప్, సెకండ్ ల్యాప్ నార్మల్‌గా అయిందిరా. ఆడు థర్డ్ ల్యాప్‌కి లాస్ట్ ఇయర్ మాక్స్ వెర్‌స్టాపెన్ గాడు డామినేషన్‌తో వచ్చేస్తాడు చూడు. 2 నిమిషాలు వెనక్కుంటాడు. ఒరేయ్! ఆడు అది కాదు. ల్యాప్ 4 సెకండ్స్‌తో వచ్చాడురా ఆడు ముందుకి. బెస్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఏం తెలుసా?
ఆ! ఇప్పుడు F1 2022, 2023, 2024 గేమ్స్ ఉంటాయి కదా! PS గేమ్స్. అందులో నువ్వు ఈజీ మోడ్ పెట్టేసుకొని ఆడు. అలాగే ఎళ్తావు నువ్వు కూడా సేమ్. ఏం ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడురా అసలాడు. అరె! అబ్బబ్బబ్బా! నిజంగా చెప్తున్నాను. ఫర్ ఇన్‌స్టెన్స్ ఆడు గాని కరెక్ట్‌గా ఒకవేళ స్ట్రాటజీ పెట్టుకుంటే, ఆడు రేస్ విన్ అయిపోతాడని కూడా అనుకున్నానురా. నేనైతే ఫస్ట్ 10 లాప్స్‌లో దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ విన్ ఇఫ్ నాట్ పోడియం అనుకున్నాను. ఆడెళ్ళిన స్పీడ్ చూసి నాకు భయమేసింది. హ్మ్. ఆడు యాక్చువల్‌గా ఐ థింక్ ఆల్‌మోస్ట్ నారిస్ నారిస్ థర్డ్ ఉన్నప్పుడు ఈడు ఫోర్త్ ఉన్నాడు. అప్పటి నుంచి ఇంకా మాక్స్, రసెల్ పేస్ ఆ! పెరిగిపోయింది. ఆ డ్రై తర్వాత అయిపోవడం స్టార్ట్ అయింది. ఇంకా మరి ఆ తర్వాత ఏమైందంటే రెయిన్ తగ్గిపోయింది. ఉన్న వాటర్‌ని ఈళ్ళేంటంటే వెట్ అంతా అంటే మధ్యలో రేసింగ్ లైన్ ఉంటది చూసావా? డ్రై అయిపోతది. కానీ ఏంటంటే ఈళ్ళు చాలా మంది మళ్ళీ వెట్ లైన్‌లోనే ఎళ్లారు. ఎందుకంటే ఇంటర్మీడియేట్స్‌కి థ్రెడ్స్ ఉంటాయి కదా! బేసిక్‌గా. అయి అరిగిపోతాయి. కూల్ చేసుకోవాలని చెప్పి చాలా మంది. ఆడందుకే మాక్స్ వెర్‌స్టాపెన్ కూడా మాక్స్ వెర్‌స్టాపెనే లాండో నోరిస్‌ని ఓవర్‌టేక్ చేయలేనట్టున్నాడా? ఫస్ట్ ఎవరున్నారు? జార్జ్ రసెల్ సారీ. రసెల్, మాక్స్ యాహ్! అండ్ నారిస్ ఉన్నారు. హ్మ్. సో రసెల్ ఏమో అప్పుడు రేడియోలో చెప్పాడు. ఏంటి నాకు అంటే పేస్ కొంచెం స్లో అవుతుంది అంటే వాడన్నారు, "ఏదైనా పర్లేదు. నువ్వు హ్మ్. టైర్‌ని మాత్రం టేర్ చేయకుండా ఉండడానికి ట్రై చెయి." హ్మ్. అప్పుడు ఈడెళ్ళడం స్టార్ట్ చేసాడు. అప్పుడు నేను అనుకున్నాను ఈడొక్కడే వెళ్తున్నాడు. మాక్స్ గాడికి ఏం అవ్వట్లేదా అంటే ఆడు 2 లాప్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాడు. ఆ! ఈ లోపల మెక్లారెన్‌కి ఏమైందో ఏంటో స్లిక్స్ ఏసుకొని వచ్చేసారు ఆళ్ళు స్పీడ్‌గాని. ఎంత ఫాస్ట్‌గా వచ్చారురా బాబు వాళ్ళు. స్లీక్స్ ఏం కాదు బేసిక్‌గా వాళ్ళకేంటంటే ఇంటర్మీడియేట్స్ వర్క్ అవుతున్నాయిరా. అండ్ దాంతో పాటు రెయిన్ స్టాప్ అయిపోయింది. సో, ఆళ్ళకి బాగా హ్మ్. అడ్వాంటేజ్ అయింది స్పీడ్. అండ్ దాంతో ఏం పాటు వచ్చాడురా ఆడసల అదే నారిస్. లాండో నారిస్ గాడు వన్ ఆఫ్ ది చేసాడు. ఇది ఫ్రంట్ ఫీల్డ్ ఇది పెడదాం. మిడ్ ఫీల్డ్ కన్నా మిడ్ టు బ్యాక్ ఫీల్డ్ మధ్యలో మా లెక్లెర్క్ గాడు ఒరేయ్! ఏమైందిరా మధ్యలో వదిలేసావు. ఆ! మధ్యలో వదిలేసావు హామిల్టన్ మిగిలినది చెప్తాను. చెప్తాను. ఆళ్ళు సెపరేట్ స్టోరీలున్నాయి. హ్మ్. ముందు ఈళ్ళు చెప్పామనుకో 5 ల్యాప్‌లు అయిపోతాయి. ఈళ్ళెళ్ళిపోతారు. మిగిలినోళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఓకే. హ్మ్. ఆ! సో, ఏంటంటే ఈడు సడెన్‌గా ఇంజినీర్‌లకి నా ఇంజిన్ ఏమైందంటే, "నీ ఇంజిన్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉంది. నాకు తెలుసు. నువ్వు కంగారు పడక నువ్వెళ్ళు" అంటాడు. అరేయ్! ఇంజిన్‌లో ప్రాబ్లమ్ ఉండి కంగారు పడొద్దు ఎలా ఎళ్ళమంటాడురా ఈడు. రిసాల్వ్ చేస్తున్నాం. ఇలాగైతే నేను టైమ్ లూజ్ అయిపోతానని మళ్ళీ రెండోసారి మెసేజ్ చేసాడు. చేస్తే, "అవును. నువ్వు టైమ్ లూజ్ అవుతావు. సరే నువ్వు వెళ్తూ ఉండు. సరి అగ్రెసివ్." సరిగ్గా చెప్పు ఈ స్టేట్‌మెంట్. ఆడడిగాడు రేడియోలో ఆ! హౌ మచ్ టైమ్ యామ్ ఐ లూజింగ్ ఆన్ ద స్టేట్ అంటే యూ ఆర్ లూజింగ్ ఎ లాట్ అన్నాడు. నాకు ఇవన్నీ చెప్పకు. ఆడు అన్నాం కూడా. నేను అడిగిన దానికి మాత్రమే చెప్పు. నేను అడిగిన దానికి మాత్రమే చెప్పు. నీకు నచ్చినంత చెప్పక. బట్రొద్దు అదొక్కటే చెప్పండి. ఆడు వెంటనే నెక్స్ట్ చెప్పాడు. అరే! డీఎన్ఏ అది ఎక్స్‌చేంజ్ అయిపోయిందేమోరా సైన్స్ లెక్చరర్‌ది సడెన్‌గా. అదే. సైన్స్ వదిలేయి. సైన్స్ గాడు ఆడొక నో మ్యాన్ ల్యాండ్‌లో ఎందుకు ఎవడితో ఫైట్ చేస్తున్నాడో ఆడికి తెలీదు. హ్మ్. నీకక్కడ చిన్న ట్రైన్ ఫార్మ్ అయింది. ఈలోపు ఫ్రంట్ ఏమవుతుంది ఇన్ బిట్వీన్ లూయిస్ హామిల్టన్, అలోన్సో గాడు ఇద్దరు చాంపియన్‌షిప్ క్యాట్ అండ్ మౌస్ ఫైట్ ఉంటది చూసావా లిటరల్‌గా. ఆడెళ్తాడు, ఈడు అడ్డుతాడు. ఆడెళ్తున్నాడు, ఈడు అడ్డుతున్నాడు. సో, లిటరల్‌గా ఆళ్ళిద్దరూ అలా కొట్టుకొని చేస్తున్నారు. ఈ డానియల్ రికార్డో గాడు ఎప్పుడొచ్చాడో తెలీదు. వెనకాల పడిపోయాడు. అదే కదా! ఇంకోటిరా ఇది అలోన్సో వర్సెస్ హామిల్టన్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ టు డిఫెండ్ అండ్ హౌ టు ఓవర్‌టేక్. ఆ! ఎందుకంటే ఈ అలోన్సో చాలా బాగా డిఫెండ్ చేసాడు. హామిల్టన్ దాటలేకపోయాడు. పేస్ ప్రాబ్లమో లేదా లైన్ హ్మ్. దొరకలేదో, డ్రై ఉందో, వెట్ ఉందో సంథింగ్. బట్ ఇదే హామిల్టన్ లాస్ట్‌లో రాజ్ రసెల్ ఏమో నారిస్ గారిని దాటలేకపోతే హామిల్టన్ వచ్చి ఒకే అంటే సింగిల్ అటెంప్ట్‌లో క్రాస్ చేసాడు నారిస్‌ని. ఆ! ఆ తర్వాత ఆబ్వియస్లీ పోయిందనుకో టైర్ వల్ల అది మాట్లాడదాం తర్వాత. స్టిల్ సో, అంటే ఇట్స్ ప్యూర్ స్కిల్ చూడండి. డిఫెన్స్ స్కిల్ అండ్ అటాకింగ్ స్కిల్ ఎక్స్‌పీరియన్స్ అంతే. ఇది ఫ్రంట్ ఇలాగ అవుతుంది గదా! బ్యాక్ సైడ్ ఒక డీఆర్ఎస్ ట్రైన్ ఫార్మ్ అయిపోయిందిరా. ఎవడు ముందుకెళ్దామన్నా ఎవడికి పేస్ లేదు. ఓవర్‌టేక్ చేసే పేసే లేదు. ఆ ముందున్నోడు స్లోగా ఎళ్తున్నాడు. ఆ మధ్యలో మా ఫెరారీలు 2 ఇంకా స్లో చేస్తున్నాయి. టైమ్ ఎంత పెరిగిందంటే ఆల్‌మోస్ట్ సేఫ్టీ కార్ వచ్చినంత వరకు ఒక ల్యాప్ గ్యాప్ మొత్తం ఫ్రంట్‌కి, బ్యాక్‌కి ల్యాప్ గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత దాంట్లో సేఫ్టీ కార్ వచ్చింది. ఆ దగ్గరికొచ్చింది. ట్రైన్‌లోనే కదా హల్కెన్‌బర్గ్ గూడా ఇరుక్కుపోయి ఉన్నాడు. వెట్‌లో ఉన్నా సరే. అదే. వెట్‌లో ఉన్నా సరే దాటలేకుండా ఉండిపోయాడు. ఇటుపక్క మ్యాగ్నసన్ గూడా అలా ఎళ్ళిపోతూనే ఉన్నాడు. పీ6 దాకా అంటే ఎళ్ళినట్టు. మ్యాగ్నస్ గాడు ఆ యాటిట్యూడ్ చూడరా! ఆడికి ఇంకొక పాయింట్ వస్తే రేస్ బ్యాన్. ఆ బొక్కలే అన్నట్టు ఎళ్ళిపోతున్నాడు ఆడు. అంతే. అరే! ఇప్పుడు ఈ రేస్‌లో రాకపోతే 0 నెక్స్ట్ రేస్ కూడా 0 అవుతది పాయింట్ అంతే. అనేది. అరే! ఇప్పుడు ఆడు నువ్వు చెప్పిన ట్రైన్‌లో మీరిద్దరు చెప్పిన ఆ! ట్రైన్‌లో ఫస్ట్‌లో ఒక చిన్న క్యూట్ ఓవర్‌టేక్ అయింది. ఆల్‌విన్ గాడు చేసాడు ఇద్దరిని ఆ! ఒకసారి. చూసారా? ఆ! అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అబ్బా! ఏం ఓవర్‌టేక్ చేసాడురా అసలు మెర్సిడీస్ ఇంజిన్, ఆల్బన్ స్కిల్లా అంటే ఈడొక్కడికే దొరికింది ఆ లైను. ఇంకా ఈళ్ళిద్దరికి దొరకలేదు అనిపించింది నాకు. డబుల్ మధ్య ఓవర్‌టేకే వెళ్ళిపోయాడు. కదా! ఆ! డబుల్ ఓవర్‌టేకే. వదిలేసాడరా మనం ట్రక్ లేకుండా రికార్డో, రైడ్స్. గ్యాస్లీనో రికార్డో అండ్ గ్యాస్లిన్ అనుకుంటా ఒకేసారి. ఆర్ డబుల్ ఓవర్‌టేక్ రికీ అండ్ గ్యాస్లీ ఏదో వీకార్ లుకీ, లుకీ. ఒకటి, ఆల్పిన్ ఒకటి. ఆ! అది వన్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ అయింది.
ఇలా ఇది అవుతుంది. టువర్డ్స్ ద ఎండ్ అయింది. చెప్పు. అవునండి. రేస్ మధ్యలో అందరూ ఒక డైలమాలో పడ్డారురా. ఏంటంటే రైన్ వస్తది. ఇప్పుడు టైర్ ఆళ్ళ వరిగిపోయాయి ఇంటర్స్. మళ్ళీ ఇంటర్ చెయ్యాలా? వెట్ ఎయ్యాలా? స్లీక్స్‌కి మార్చాలా? ఎందుకంటే డ్రై అయిపోయింది. పోనీ డ్రై అయింది కదా! అని స్లీక్స్ ఏస్తే వర్షం వస్తే అడుక్కు తింటారు. వర్షం వస్తదని తెలుసు. తెలుసు. చెప్తూనే ఉన్నారు. అంటే వస్తది కానీ ఎంతసేపు ఉంటదో తెలీదు గదా! ఆళ్ళకి. హ్మ్. సో, ఒకళ్ళు 5 లాప్స్ అంటున్నారు. ఒకళ్ళు 20 మినిట్స్ అంటున్నారు. డిస్కషన్స్ వస్తున్నాయి. సో, ఈళ్ళేం చేశారు, వెయిట్ చేస్తున్నారు. ఎవడో ఒకడు ఏసుకొస్తే చూద్దామని వస్తున్నారు. ఈలోపు వర్షం పడిపోయిందిరా. వర్షం ఇలా పడుతుంది. మా వోళ్ళు లోపలికెళ్దాం అనుకున్నారు. లేదు ఆగు మిగిలినోళ్ళందరూ వచ్చి ఆల్రెడీ ఇంటర్మీడియేట్స్‌కి మార్చారు. మీరు లాస్ట్‌లో రండి. అప్పుడు మనం డైరెక్ట్‌గా వర్షం అయిపోయే టైంలో స్లీక్స్‌కేసేయొచ్చు. మీరు ఎలాగో మధ్యలో ఎవరన్నారు ఇది? ఇరికిపోయారు. అదే ఫెరారీస్‌కి మీరు అచ్చా! ఎలాగో మధ్యలో ఇరికిపోయారు. పేస్ లేదు. అక్కడే ఉండండి. మీరు ఇంకా వెనక్కెళ్ళరు. లాస్ట్‌లో మనం గ్యాంబుల్ చేద్దాం అని చెప్పి మా వోళ్ళు క్రేజీ గ్యాంబుల్ రా. వర్షం ఆగిపోతాది అని ఫీల్ అయ్యి, ఆగక ముందే లోపలికి తీసుకొచ్చి స్లీకేసాడురా. ఏసి ఆడు "ఒరేయ్! నేను జారిపోతున్నాను టైమ్ లాస్ట్ అవుతుందంటే" అది నువ్వు వర్షం అప్పటికి స్టార్ట్ అవ్వలేదు. ఆ! వర్షం ఇంకో 2 మినిట్స్ లో వస్తది అన్నప్పుడు ఈళ్ళేమన్నారంటే విను ఓకే. 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 ఆ! ఆ! రేడియోలో కూడా అయిపోద్ది. ఏమన్నారంటే వర్షం 2 లాప్సే ఉంటది. నువ్వు ఈ ఫస్ట్ 2 లాప్స్ ప్రాపర్ గా స్లిక్స్ లో వెళ్ళు. ఆ 2 లాప్స్ మేనేజ్ చేయి. తర్వాత నీకే అడ్వాంటేజ్ ఉంటది. అందరూ పిట్ చేసే లోపల నువ్వే వెళ్ళిపోతావు అన్నారు. ఆ! ఆడికెక్కడ్రా గ్రిప్ దొరుకుద్ది వర్షంలోని. ఆ! అది మాత్రం లెక్కలో ఏమో లేదు ఆళ్ళకి. అసల. అంటే చూడు మళ్ళీ పాపం రా హ్మ్. రేస్ రెయిన్ ఆల్‌మోస్ట్ అవుతున్న టైంకి మళ్ళీ వచ్చాడు ఇంటర్స్ అదే చేసుకున్నాడు. కదా! ఇంకా అరే! ఆడికే నా అరే! చిరాకు వచ్చి పెట్టేసాడు కారు నీకు లోపలికి అర్థం నీకు కాదా? అవసరం లేదన్నట్టుగా. నీకాడు స్లీక్స్ ఏసాడు. స్లీక్స్ ఏసి ఆడు ల్యాప్ ఇలా బయటికెళ్ళగానే "ఒరేయ్! నాది టైమ్ లాస్ట్ అయిపోతుందంటే కంగారు లేదు. 2 ల్యాప్సే తర్వాత" అన్నాడు. ఆడు ఓకే. 1 8 సెకండ్ సెకండ్స్ పిట్ స్టాప్ అయింది కదా! ఇది. ఆ! ఇంటర్ మ్యాగ్నస్ స్లిక్స్ మారినప్పుడు 8 సెకండ్స్ పిట్ స్టాప్ అయింది కదా! ఇది లెక్లెర్క్‌కి. లెక్లెర్క్ కూడా. ఆ! నేను ఆడు రిటైర్ అయిపోతున్నాడేమో అనుకున్నాను. కామెంట్స్ కూడా అన్నారు. అది 8 రిటైరింగ్ సెకండ్స్ అని. దేనికయిందనుకున్నావు? ఆడి ఇంజిన్ ప్రాబ్లమ్ ఈళ్ళెవరు సాల్వ్ చేయలేకపోతున్నారని చెప్పి ఓహో! స్టీరింగ్ ఉంటది కదా! దాంట్లో రీసెట్ చేసాడు. ఫ్యాక్టరీ రీసెట్ డిఫాల్ట్‌కి. అయినా నో యూజ్. ఏం పని లేదు. ఆడికి అర్థమైపోయింది. అయిపోయింది దీని పని అయిపోయిందింకా. ఇంక బయటికెళ్ళిపోయాడు. ఎళ్ళాక వర్షం టైమ్‌లో ఆల్‌మోస్ట్ 1 ల్యాప్ బ్యాకొచ్చి మాక్స్ వెర్‌స్టాపెన్ ఔట్ ల్యాప్ అంటే ఆల్రెడీ ఓవర్ ల్యాప్ అయిపోవాల్సింది. బట్ ఒక 3, 4 ల్యాప్స్ ఆపాడు. ఆపాక ఇంక ఆడికి బ్లూ ఫ్లాగ్స్ వేవ్ చేసేసారు. "ఒరేయ్! నువ్వు ఇంక ఆపకూడదు ఆళ్ళకి వదిలేయరా బాబు" అని. ఆడికి అర్థమైంది. ఇంక వెనక్కొచ్చేసాడు. ఇంక కరెక్ట్ టైమ్‌లో మా ఈవీఎంలు మొరాయించారంటారు చూడు, అలా మా ఇంజిన్‌లు మొరాయించి జాగ్రత్తగా లోపలికి రా ఇంక ఈ ఇంజిన్స్‌తో పని షెడ్‌కొచ్చు. లేదని చెప్పి లోపలికి తీసుకొచ్చారు. పోనీ ఈడిది ఇలాగెళ్ళింది. అవతలోడన్నా ఒక పాయింట్ తీసి రావాలా? ఒరేయ్! ఆడికి గ్రావెల్ చూస్తే మూడొస్తది ఓకే. గడ్డిని చూసినా మూడొచ్చేత్తే మనం ఏటి చేస్తాంరా? కౌశిక్ సేమ్ డైలాగ్స్ ఎక్కువ గురించి చెప్పరా? సేమ్ ఇద్దరు ఒకేలా బయటికెళ్లారు. ఏమని చెప్పు అడిగి? ఆడు చెప్పు. ఎలాగైనా ఫీల్ అయ్యాడు గ్రావెల్‌ని చూసి. ఆడేం ఫీల్ అయ్యాడో అసల ఎందుకు స్పిన్ అయ్యాడో కూడా అర్థం కాలేదు నాకైతే. ఆల్‌మోస్ట్ డ్రైగానే ఉందక్కడ. అరే! మీ వోడు ఏం చేసాడో తెలీదు గానీ, స్పిన్ అయ్యాకొచ్చాక ఆ బ్యాక్ యాంగిల్ చూడు. ఎట్రిన్యూయిగా డిజైన్ చేసింది కాదిది అని అన్నాడు కామెంటేటర్. కొత్తగా ఉంది బ్యాక్ వింగ్. ఇలాగ పైకి కిందకి ఇరిగిపోతుంది. ఇరిగిపోయినట్టు డిజైన్ చేస్తాడేంట్రా ఆడు. అరే! అది ఇరిగిపోయింది డిజైన్ చేయడం కాదు. మాక్స్ వెర్‌స్టాపెన్ ఇరిగిపోయింది. ఫెవిక్విక్ ఇట్లా అంటించి రేయ్! వద్దు. పంపించారు. అలాగే ఒరేయ్! ఏంటి చేసాడు అలాగైపోద్ది. న్యూని ప్రాపర్‌గా డిజైన్ చేస్తే అది ఇరిగిపోయింది. ఇప్పుడు ఇరిగిపోయింది అది డిజైన్ చేసింది కాదు అన్నాడాడు. నువ్వు నాకు నీకు నచ్చిన పులిహోర నాకు కలిపే దాంట్లోని. నాకు తెలిసేంటంటే మీ దగ్గర బడ్జెట్ ఉండుండొచ్చు ఎక్కువ గాడికి. 3 అంత ప్రింటర్స్ సినిమా చేస్తుంటారు. ఆడు 3D ప్రింటర్‌తో ప్రింట్ చేసి అంటిస్తారు. ఆడికే బడ్జెట్ తగ్గిద్ది గానీ, బడ్జెట్ ఇంకా క్రైసిస్‌లోకైతే రాలేదులే. వచ్చేస్తారు కంగారేం లేదు. ఆడు ఇలాగే క్రాష్‌లు చేస్తూ పోతే క్రైసిస్సే. కాదు ఎన్ని క్రాష్‌లయ్యాయి? ఐ థింక్ 6 కార్స్ పోయాయా? 5 కార్స్ పోయాయా? 5 పోయాయి. 5 కార్స్ పోయాయి. ఈడేంటంటే కార్లో సైన్స్ గాడు స్పిన్నేసి ఈడితో పాటు అలెక్స్ ఆల్ఫా ఏంటి అలెక్స్ క్యాల్సీ. ఆల్ఫా ఆడి కారు చెడగొట్టాడు. ఇప్పుడు యాక్చువల్లీ క్యాల్సీ. క్రేజీ ఏంటంటే నీకు లాస్ట్ టైమ్ అలాగే కదా! జార్జ్ రసెల్ గాడు విలియమ్స్‌లో ఉంటూ మెర్సిడీస్ ప్రాస్పెక్ట్ ఈడెళ్లి డైరెక్ట్ బొటాస్ గాడిని గుద్దితే గొడవలయిపోయాయి. అవును. ఆడు కూడా విలియమ్స్ జేమ్స్ జేమ్స్ ఓవెల్ గాడి దగ్గరికి ఏ మొఖం వేసుకొని వెళ్తాడు ఈడు కారు తీసేసి. సర్లే. అదొక్కటి. ఈ 2 పోయాయిరా. ఇన్ బిట్వీన్ రేస్ అవుతుంది. బోర్ ఒరేయ్! బోర్ ఎక్కడ అసలు రేపు కొట్టేది ఏంటంటేరా కొట్టలే బోర్. ఫ్రంట్ ఫీల్డ్ రేసింగ్ అవుతుందిరా. మిడ్ ఫీల్డ్ రేసింగ్ అవుతుందిరా. బ్యాక్ ఫీల్డ్ రేసింగ్ అవుతుందిరా. ఓవర్‌టేక్‌లు అవుతున్నాయిరా. వర్షం పడిపోతుంది. ఎండొచ్చేస్తుంది.
వీటన్నిటి మధ్యలో వేరీ స్లోగన్ సర్జెంట్ కూడా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి మధ్య మధ్యలో చిన్న బయటికెళ్ళి రావడం, స్పిన్‌లు ఎయడం, ఇన్స్టెంట్‌గా క్రాష్ క్రాష్ చేయడం అంటే ఇయన్నీ సిగ్నేచర్ లోకల్ సర్జెంట్ ఆడు అదే. ఏస్తే మరి మాట్లాడుకోవాలి. ఆడు ఏస్తే ఇంకేం అరే మాట్లాడు కానీ నాకు అక్కడ అదే రా వేరీ స్లోగన్ సర్జెంట్ కోసం ఆన్సర్ చెప్తున్నాడు ఆడు. క్రాష్ అయ్యాక ఆడిని క్రేన్ తీస్తుంది. ఆ కార్‌ని క్రేన్ తీస్తుంది. క్రేన్ ఉన్నప్పుడు ఈళ్ళు డబుల్ వేవ్డ్ యెల్లో వదిలేసి స్లోగా ఓవర్‌టేక్ అంటే స్లోగా ఎళ్ళనిస్తున్నారు గానీ, ఆడప్పుడు ఆహ్, హుబర్టో కాదు ఎవడు? సో జ్యూల్స్ బియాంకి అంట. జోల్స్ బ్యాంక్‌కి. ఆడు ఇలాగే థాంక్ యూ బ్రో హర్షవర్ధన్. సో జోల్స్ కూడా ఇప్పుడు ఏంటి జపాన్ జీపీలో వర్షం పడుతుంటే అలాగా కార్‌ని తీయడానికి ఒక క్రేన్‌ని పెట్టారు పక్కన. ఆడక్కడ ఎళ్లి గుద్దేసాడు. సేమ్ ఇదే లాస్ట్ ఇయర్ ఈడికి కూడా అయింది. ఎవడు గ్యాస్లీ. గ్యాస్లీ గాడికి. ఆడ కార్‌ని చూసి తుల్లిపోతే ఆడిని ఎవడు మళ్ళీ ఈడెక్కడ సూ చేస్తాడా అని చెప్పి ఆడు తిరిగి ఈడు ఓవర్ స్పీడ్‌లో ఉన్నాడని చెప్పి ఈడు స్పీడోమీటర్ ఫోటో ఏసారు. హ్మ్. ఒరేయ్! ఈడు ఓవర్ స్పీడ్ కాదురా. యాక్చువల్‌గా పిట్ లిమిటర్స్ ఎలా వర్క్ అవుతాయి? స్పీడింగ్ ఆళ్ళక్కడ ఆటోమేటెడ్‌గా మాక్సిమం స్పీడ్ సెట్ చేస్తారు. ఈడు ఎళ్దామన్నా ఎళ్ళవయి. అవును. బట్ కాదు అది పెట్ లేదు. లిమిటర్‌ది నువ్వు బటన్ నొక్కితేనే ఆన్ అవుతది. అందుకే ఆ! పెట్‌లో ఓవర్ స్పీడింగ్ అనేస్తారు. అదే. హ్మ్. సో నీకు సేమ్ అదే కాన్సెప్ట్ మీద బట్ నాకది చూసి భయమేసింది. అరే! ఇది పెట్టి క్రేన్ వస్తుంది, తీసేస్తుంది ట్రాక్ మీదే. నాకు అదోటి టెన్షన్ అనిపించింది. అరే! ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ మీరు అబ్జర్వ్ చేసారో లేదో జనరల్‌గా వెట్ ట్రాక్స్‌లో డీఆర్ఎస్ ఆన్ చేయరు కదా! డిసేబుల్ ఉంటది. అరే! అలా కాదు. ఈ రేస్‌లో దాంట్లో కూడా ఒక లాజిక్ ఉంటది. ఒకసారి ఆగు. ఆ! ఈ రేస్‌లో నేను అదే చూస్తున్నాను. డీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు ఏంటి? జనరల్‌గా ఆఫ్ అయి ఉంటది కదా! హ్మ్. మధ్యలో నారిస్ గాడి వింగ్ చూసాను ఓపెన్ అయ్యి ఉంది. ఆ! హ్మ్. వింగ్ ఆళ్ళ నేను ముగ్గురు అప్పుడే చూసా. రస్సెల్ అండ్ మ్యాక్స్‌ది లేదు. హ్మ్. నారిస్ గాడిది ఓపెన్ అయింది. ఇదేంటి ఈడిది ఓపెన్ అయ్యి ఉంది. ఇంకెవరిది ఓపెన్ చేయట్లేదు ఎవడు అనుకుంటే అప్పుడు చూసాను స్క్రీన్‌లో డీఆర్ఎస్ ఎనేబుల్డ్ అని. ఆ నెక్స్ట్ ల్యాప్‌లో మళ్ళీ ఆ డీఆర్ఎస్ ఓపెన్ చేయలేదు. ఆడికి అర్థం అయిపోయింది. ఇంక ఇప్పుడు వద్దు డీఆర్ఎస్ నేను ఆ టీఆర్ఎస్ వస్తే ఆడికి బిస్కెట్ అవ్వడానికి ఎక్కువ ఉంది. అదే కదా! నార్మల్‌గా అదే టీఆర్ఎస్ బేసిక్‌గా ట్రాక్ డ్రై అవుతుంది కదా! సో వాళ్ళ దీని ప్రకారం 2 జోన్స్ డ్రైలోకి వచ్చిన తర్వాత వాటిలో డీఆర్ఎస్ ఇచ్చారు. హ్మ్. చెప్పాలంటే ఈ రేస్‌లో మాట్లాడేది బోలెడు ఉన్నాయి. ఇప్పుడు ఫ్రంట్ ఫీల్డ్ గురించి మొత్తం రేస్ గంట మాట్లాడేయొచ్చు మనం. అరే! ఎందుకంటే ఆళ్ళేమేస్తారు ఎలా రేసింగ్ చేసి అవునురా! అరే ఇదంతా కాదు. ఫ్రంట్ ఫీల్డ్ గురించి ఎలాగో వచ్చింది కాబట్టి మాట్లాడాలిరా. టోటో వుల్ఫ్ గాడు నెక్స్ట్ ఇయర్ మెర్సిడీస్ సీట్ ఎవరిదంటే కిమి యాంటోనెల్ అంటున్నాడు రాడు. మేము ఆడొక్కడి గురించి ఆలోచిస్తున్నాం ఎవడు లేదని. ఆడు ఎప్పుడన్నాడు? ఆడన్నాడు మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడులే. మీరు హ్మ్. కార్లోస్ సైన్స్‌కి ఏమైనా చూస్తారంటే లేదు అవర్ కంప్లీట్ ఫోకస్ ఆన్ కిమి యాంటోనెల్. సో హి ఈస్ అవర్ ఫ్యూచర్ అన్నట్టు మాట్లాడాడు. సో అన్నాక బేసిక్‌గా ఆడంత డ్రైవర్ కాదు. బట్ ఓకే. యంగ్ డ్రైవర్ ఛాన్స్ ఇస్తున్నారు. సో యంగ్ డ్రైవర్స్ ఎలాగుంటారు? అగ్రెసివ్ ఉంటారు. ఈ మెంటలోడే అగ్రెసివ్, ఆడు అగ్రెసివ్ ఆబ్వియస్‌గా. ఈడికి జార్జ్ రస్సెల్ గడరా ఎంత ఇమ్మెచ్యూర్ ఆడికి తెలుసు ఆడు ఇమ్మెచ్యూర్ అని తెలుసు. అగ్రెషన్ ఫుల్ ఉంది. రేస్ క్రాఫ్ట్ కొంతుంది. ఆడికి బొంగుంది రేస్ క్రాఫ్ట్. అరే! రేస్ క్రాఫ్ట్ లేకుండా మరి ఫ్రంట్ ఫీల్డ్ వరకైతే వచ్చేయాడు లేరా. ఎంతో అది కొంత ఎక్కడ్రా వచ్చాడు? ఎక్కడొచ్చాడు? రేస్ క్రాఫ్ట్ ఉంటే ఫ్రంట్ ఉండేవాడు. నారిస్‌ని దాటడానికి ఎంతసేపు ఆడు కారు అంత ఫాస్ట్‌గా ఉంటే హామిల్టన్ నీకు అదే దాటుతాడు. అదే ఇమ్మెచ్యూర్. అది కూడా హామిల్టన్ అరే ఆగు నేను చెప్తా టోటల్ గాడికి ఆడు ఆ! జార్జ్ రస్సెల్ గాడు మంచి పేస్‌లో ఉన్నాడు. డిఫెండ్ ఆ! చేస్తున్నాడు. ఒరేయ్! అలాంటి సిట్యుయేషన్‌లో నువ్వు కొంచెం ఫోకస్ పెట్టి చేయాలా? ఆడి కారు స్కిడ్ అయింది. మళ్ళీ ఏమో అన్న చెప్తున్నాడు షిట్ అని. హ్మ్. అప్పుడొచ్చాడు టోటో వుల్ఫ్. జార్జ్ ఫోకస్ అని. అదే. టోటో వుల్ఫ్ మళ్ళా మొత్తం సెకండ్ సేఫ్టీ కార్ అప్పుడు 2 మర్సిడీస్‌లు వచ్చి టైర్ మార్చుకున్నారు. రస్సెల్‌కేమో మీడియం ఏసి హామిల్టన్ స్పెసిఫిక్‌గా అడిగాడు. నాకు సాఫ్టా మీడియమ్స్ కావాలని. ఆడికి హార్డ్ చేసి పంపించాడు. హ్మ్. నేను తర్వాత ఆఫ్టర్ రేస్ నేను చూసాను ఎక్కడో. ఆడు అడిగాడు నాకు హార్డ్స్ వద్దు అని. అయినా హార్డ్ చేసి పంపించాడు. ఎళ్ళిరా అని. లాస్ట్‌లో మొత్తం అయిపోయాక రేస్ అంతా కార్ పార్కింగ్ చేస్తారు. అప్పుడు అడిగాడు. ఇట్స్ ఎ గుడ్ థింగ్ దట్ అవర్ కార్స్ ఆర్ బ్యాక్ ఆన్ ద రేస్ అని. సైలెన్స్. ఆడు మొత్తం కామ్‌గా ఉన్నాడు. డామ్ సైలెన్స్. అంటే ఇది ఎలా అంటే ఇంకా ఇంత మాట్లాడి నోటీస్ పీరియడ్‌లో కూడా ఇంక ఏడిపించేస్తున్నారండి. అదే. అరే! ఆడు జార్జ్ రస్సెల్ గడరా మామూలుగా ఫ్రంట్ లెవెల్‌లో ఉన్నప్పుడు మిస్టేక్ చేస్తే పోతది. సో నీకాడేంటి పేస్ బావుంది. అంతా బావుంది. రేస్ ఆడి కంట్రోల్‌లో ఉన్నప్పుడు ఆడికి కావాల్సిన పేషెన్స్. ఒరేయ్! ఫ్రంట్ ఉన్నోడు ఎవడితోరా రేస్ చేసేత్తాడు. ఆ టైర్‌లు ఎంత అరుగుతాయి వెనక్కున్నోడివి అంతే అరుగుతాయి. ఆడికి కంగారు ఎక్కువ, ఆవేశం ఎక్కువ. అదే ఇదే కదా! ఓవర్‌టేక్‌లు చేసేద్దామని ట్రై చేసాడు. మిస్టేక్ చేసాడు. ఈలోపు ఈడొచ్చాడు. హామిల్టన్ గాడొచ్చాడు. ఆడు తట్టుకోలేకపోయాడు తెలుసారా హామిల్టన్. ఒరేయ్! హామిల్టన్ వచ్చినంత వరకు కూడా ఎంతో కొంత ఓపిక పట్టాడు గానీ, ఆడు సే వెనక్కున్నప్పుడు తట్టుకోలేకపోయాడు. నేను ఇదే డైలాగ్ నా మనసులో అనుకున్నాను. ఈడు హామిల్టన్ దాటడం తప్ప ఇంకెవరిని దాటలేడని. ఆ! అంటే ఆడు హామిల్టన్ కూడా ఎందుకు ఆబ్వియస్‌గా ఇద్దరు కార్లు సేమ్ గాదు.
ఆడికి అప్డేట్స్ ఏం లేవు. అంటే ఇంజిన్ అప్డేట్ ఉంది కానీ మోస్ట్ ఆఫ్ ద కార్ ఎక్స్ట్రా అప్డేట్స్ అన్ని ఈడికే ఉన్నాయి. హ్మ్. ఇంకా ఈడు పెట్టుకున్నాడు, మిస్టేక్‌లు చేశాడు. ఆ టోటో వుల్ఫ్ కూడా వెక్స్ అయిపోయాడు. ఫోకస్ అనే బూతులు. అది నీకెప్పుడు స్టార్ట్ అయిందో ఓకే. ఆడికే అర్థమైంది. ఓకే. మేనేజ్‌మెంట్ పీపీ ఎక్కిపోయింది. ఆళ్ళు నెక్స్ట్ థర్డ్ పొజిషన్ కోసం ఇద్దరు ఫైట్ చేసుకుంటే ఓకేరా. జార్జ్ రసెల్ గాడి కోసమో ఈడికో ఎవడో ఒకడు ప్రయారిటైజ్ చేసి ఇవ్వచ్చు. లాస్ట్ ల్యాప్ వరకు ఇద్దరు ఎక్కడ పోతారా అని టెన్షన్ వచ్చిందిరా. లాస్ట్ హ్మ్. ల్యాప్ హ్మ్. బ్యాక్ ఆఫ్ అయిపోయాక మీరు జాగ్రత్తగా చేయండి. కేర్‌ఫుల్‌గా చేయండి రేసింగ్ అని. సరేలే పిచ్చ లైట్ అనుకోని ఇంకా లైట్ కూడా మెక్లారెన్ కూడా టీమ్ ఆర్డర్స్ ఉన్నాయేంటి? మెక్లారెన్ టీమ్ ఆర్డర్స్ లేవు. టీమ్ పియాస్ట్రీ ఆర్డర్స్ షుడ్ నాట్ అటాక్ నారిస్ అని ఏమైనా ఉందా? ఎందుకంటే లేదు. ఒక దగ్గర చూసాను అసలు పియాస్ట్రీ లేదు చాలా లేదు. స్లో మొత్తం చేశాడు. పియాస్ట్రీకి చెప్పారు. పియాస్ట్రీకి చెప్పారా? హోల్డ్ ద పొజిషన్ చెప్పారు. హ్మ్. లాస్ట్ 3 లాప్స్‌లో ఉన్నప్పుడు ఆడు ఓవర్‌టేక్ చేయడానికి ట్రై చేస్తే హోల్డ్ ద పొజిషన్. ఆడప్పుడే కదరా లాండో నారిస్ గాడు అందరిని ఓవర్‌టేక్ చేసుకొని ముందుకొచ్చేసాడు. ఆ టైమ్‌లో ఆడిని హోల్డ్ ద పొజిషన్ అంటే ఈడి మీద ప్రెషర్ ఏం పెట్టక నువ్వు జస్ట్ హోల్డ్ ద పొజిషన్. కానీ బట్ ఈ రేస్‌లో రెడ్ బుల్‌ని అప్రిషియేట్ చేస్తాను. ఆ సస్పెన్షన్ ఏదో బాలేదన్నాడు కానీ మిస్టేక్స్ కూడా చేశాడు. కానీ స్ట్రాటజీ ఆన్ పాయింట్, పేస్ ఆన్ పాయింట్, టైర్ మేనేజ్‌మెంట్ ఆన్ పాయింట్, ప్రెషర్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అది ఆన్ పాయింట్. నైస్. కాసేపు నీకేంటంటే 2021 సేఫ్టీ కార్ వచ్చిన తర్వాత మియామి మ్యాక్స్ అంటున్నా అంతే. అదే. అదేలే. 2021 మాక్స్ వెర్‌స్టాపెన్ టీమ్ లూయిస్ టీమ్ ఎలా వర్క్ చేసిందో అలాగా వర్క్ చేస్తున్నారు. హ్మ్. అదే లాస్ట్ వీడియోలో ఎవరో అన్నారు కదా! ఎంతో స్టార్ట్ అయిన రేసులతో కర్సు అవును ఇది మొనాకో, మొనాకో, మియామి, మెల్బోర్న్ అన్నారు. ఇప్పుడు మాంట్రియల్ అయింది. మాంట్రియల్ కాదు ఇది కెనడియన్ జీపీ. మాంట్రియల్ జస్ట్ సర్క్యూట్ పేరు. సరే. మాంట్రియల్ జీపీ అయింది. ఇంకో పాయింట్ చిన్న పాయింటే. ఈ హామిల్టన్ పిట్ చేసక ముందు హామిల్టన్ పియాస్ట్రీకి 0.3 0.5 సెకండ్స్ గ్యాప్ ఉంది. హామిల్టన్ పిట్ చేసాడు. వాళ్ళు మొత్తం ల్యాప్ వేసి వచ్చారు. పియాస్ట్రీ పిట్ అయిన తర్వాత నేను చూస్తే 5 సెకండ్స్ గ్యాప్ ఉంది ఇద్దరికి. అసలు ఎక్కడి నుంచి అరే వచ్చిందా 5 సెకండ్స్ సేమ్ ఇదే ఏంటి లాండో నోరిస్ గాడికిని మాక్స్ వెర్‌స్టాపెన్‌కి అయింది. ఫస్ట్ టైమ్ పిట్ చేసినప్పుడు 35 సెకండ్స్ గ్యాప్ ఉంది. కానీ ఆడు ఫస్ట్ పిట్‌లోకి వెళ్ళలేదు. వీళ్ళందరూ టైర్లు మార్చుకొని వచ్చేసారు. 35 15 35 ఉంది. ఆ తర్వాత ఏమైందంటే నీకు 35 ఉంది. మళ్ళీ ఈడే ఫ్రంట్‌కొస్తాడు. నెక్స్ట్ ల్యాప్ లోపలికెళ్ళినా ఈడే ఫ్రంట్‌కొస్తాడు అనుకున్నారు గానీ, ఆల్రెడీ ఒక ల్యాప్ సేఫ్టీ కార్ ఆడి స్పీడ్ మోర్ థాన్ 50% తగ్గించేసింది. బయటకొచ్చేసరికి ఆడు ఫస్ట్ ప్లేస్‌లోకి రాలేకపోయాడు. దాని ఎఫెక్ట్. అదే లైఫ్ ఇస్ ఫుల్ సర్కిల్ కదా! అక్కడ వెళ్ళిపోయింది మరి బ్యాలెన్స్ అయిపోయింది. సో ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది. ఆడికి ఈడికి అప్పులు లేవు. ఆల్ సెట్. మా మార్కస్ డుకాటి అఫీషియల్‌గా పోస్ట్ చేసింది. సో హి ఈస్ ఎ డుకాటి డ్రైవర్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్. అరే ఐల్ బి రెడ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్. హామిల్టన్ రెడ్, మార్కస్ రెడ్. అరే ఒకేసారి ఒకే టైప్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్స్ జరిగాయిరా ఇటాలియన్ ఏంటంటే ఈ న్యూస్ తో పాటు నాకు అఖిలేష్ లక్ కూడా వచ్చింది. నాకు అదంటే ఎక్కువ భయం. ఈ టాలెంట్ కన్నా నాకు ఈ లక్ మీద ఎక్కువ నమ్మకం ఉంది. ఏం లేదురా. ఈ రోజులో అవుతది అనుకుంటే అవ్వట్లేదు. బొక్క ఏదైతే అదే అవుతది. ఎందుకు అవ్వదు ఎక్కడ పోతది అనుకున్నాం. అన్నీ కలిసే వస్తున్నాయి మనకి. ప్యాట్ కమిన్స్ అంటూ. ప్యాట్ కమిన్స్ నా స్పిరిట్ యానిమల్ రా. నాకు గాడే. సో మోటో జీపీ ఫాలో అయిపోతాను. కేటీఎం పెట్రోల్ ప్లస్ ఫ్యాక్టరీ టీమ్ కి వచ్చాడు. ఇక్కడ అలెక్సిస్ ప్రాగో పోయి ప్లేస్ లో మార్టిన్ తీసుకొచ్చారు. మార్టిన్ పోడు కాబట్టి ఫ్యాక్టరీ టీమ్ లో మార్క్ వచ్చాడు. ఫ్యాక్టరీ టీమ్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంది. అదే మార్టిన్ ఏమో ఫ్యాక్టరీ టీమ్ అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఎఫ్ఈలోకి వెళ్ళాడు. ఎఫ్ఈలో సెకండ్ సీట్ ఏమో మోస్ట్లీ ఫర్ విన్యాలెస్ అనుకుంటున్నారు. బట్ అంటే వాళ్ళు చెప్పుకోవడం ఇంకా సైన్ చేయలేదు కానీ బట్ మోస్ట్ ఫేవరబుల్ ఇస్ విన్యాలెస్ అంటున్నారు. ఏది ఏప్రిల్ ఆల్రెడీ ఉన్నవాడే. ఆడికి అయిపోయిందిరా. 3-4 ఇయర్స్ నుంచి అలా టైం ఇస్తూనే ఉన్నారు. ఆడికి ఇంకా బైక్ మీద ఈజ్ నాట్ స్టిల్ ఏబుల్ టు బి కంఫర్టబుల్ అన్నమాట. సో ఇంకో ఆప్షన్ ఎవరిదో ఉందిరా. ఇది బషనిని ఆయన తీసుకెళ్తారేమో అక్కడికి. బట్ బెస్టేని నాకు ఎలాగ అనిపిస్తాడంటే గ్యాప్ తీసుకొని వచ్చాడు కదరా ఆడి మీద మరీ అంత ఏమీ లైమ్ లైట్ ఏం పడట్లేదు. ఇంకా అవసరం లేదు. ఆల్మోస్ట్ ఇంకా నెమ్మదిగా పంపించేద్దాం అన్నట్టు కనిపిస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. ఫాబియో గాడు యమాకి సైన్ చేస్తాడు కానీ ఆడు ఎఫ్ఈలోకి వచ్చుంటే మంచి ఫైట్ వచ్చేది. క్వార్టర్ చాలా మంచి టీం ఉంది హోండా.
అరే అండ్ ఒరేయ్! నెక్స్ట్ రన్ కాన్స్టెంట్ అరే! విలియమ్స్ అయినా బెటర్ రా. కాన్స్టెంట్‌గా 19, 20 ఫినిష్ చేయరు. కాన్స్టెంట్‌గా 20 నుంచి 16 వరకు నలుగురే కాన్స్టెంట్‌గా. 4 అందులో వాడిని. పడిపోతారు ప్రతిసారి. అరే! అందులో ఒకడున్నాడు రా జాన్ మీర్ అని 26 ఇయర్ జాన్ మీర్ అవును. 1 ఇయర్ వరల్డ్ ఛాంపియన్. హి ఈస్ థింకింగ్ అబౌట్ రిటైర్మెంట్ రా. అప్పుడే అయిపోయిందంట కాంపిటేటివ్. వదిలేస్తున్నాడు. సో దట్స్ ఇట్ గైస్. ఫిర్ మిలేంగే. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. కామెంట్లు కూడా టాటా బాయ్ బాయ్. మరి ఈ బెలూన్లు ఫోర్జా ఫెరారీ వద్దులే. చెకో P5 చెకో P5 ఎక్కువ పీస్ ఏరేసిందన్నా? కలలు కనమన్నారు బ్రో. కథలు అదే ఎందుకు? ఆడికి వెనక నుంచి అంట. అరే తర్వాత sarcastic అన్నాడు. అది అర్థమైంది సర్కాస్టియం. సారీ మై బ్యాడ్. నాది నీకు అది కామా పెట్టి ట్విస్ట్ ఇచ్చింది అందరూ లాస్ట్ లో. కాపీ ఇన్ ద ఫస్ట్ హాఫ్.